హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నా ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ పచ్చిపప్పు కర్రీ అండి. మనం మామూలుగా అయితే బీరకాయ ఒక్కటే వండితే పిల్లలు ఇష్టంగా తినరండి. అదే మనం పచ్చిపప్పు వేసి వండితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బీరకాయ పచ్చిపప్పు ఇగురు ఎలా చేయాలో చూద్దామండి. బీరకాయలు ఒక కేజీ బీరకాయలు ముక్కలుగా తరుక్కోవాలండి. కేజీ బీరకాయలు, 2 పెద్దుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక 50 గ్రాములు పచ్చిశనగపప్పు, స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసి, మేము ఇంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వాడతామండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉంటే కూర టేస్ట్‌గా ఉంటుంది. కానీ కొంతమంది ఫ్యాట్ అని కొంచెం కొంచెం నూనె రుచికరంగా లేకుండా తింటారు. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. నేను ఏ కూరలో అయినా కొంచెం ఇంగువ వేస్తానండి. ఇంగువ కొంచెం, పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు. తాలింపు వేగిన తర్వాత పెద్దుల్లిపాయలు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, పెద్దుల్లిపాయలు వేసుకోవాలి. పెద్దుల్లిపాయలు, మాడకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే కొంచెం మాడవు, కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. ఇదేంటంటే అందరికి తెలిసిన విషయమే, కానీ నేను ఎలా చేస్తున్నానో తెలియాలి కదా, అందుకని చెప్తున్నానండి. మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందాం. బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు చేదు ఉన్నాయో లేదో చూసుకోండి. ఒక్క కాయ చేదొచ్చినా కూర మొత్తం పాడైపోతుందండి. ఇవి నాకు కట్ చేసేటప్పుడు 2 కాయలు చేదొచ్చాయండి. కేజీ బీరకాయల్లో 2 కాయలు పోయినాయి. బాగా కలిదిప్పుకొని మూత పెట్టేసి కొంచెం సేపు అలా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. మూత పెట్టుకున్న తర్వాత మూత మీద కొంచెం నీళ్లు పోసుకోవాలండి. ఎందుకంటే మనం కూరలో నీళ్లు పోసుకోం కదండి, అడుగంటకుండా కొంచెం వాటర్ పోసుకోవాలి. పచ్చిపప్పు వేసుకుందామండి, నానబెట్టుకున్న పచ్చిపప్పు. ఈ కూరలోనే ఉడికిపోతాయండి.
బాగా మళ్ళీ కలదిప్పుకొని మూత పెట్టేసుకొని, మూత మీద కొంచెం నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకుందాం. అది ఇంకా ఉడుకుతా ఉండిద్ది కూర. బాగా కలదిప్పుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. మూత తీసి చూసుకొని కొంచెం పసుపు, మీకు సాంబార్ పసుపు ఐడియానే ఉంటదండి. నేను ఏ కూరలో అయినా కొంచెం సాంబార్ పసుపేస్తానండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. సాంబార్ పసుపు ఒక టీ స్పూను ఏసి కలదిప్పుకోవాలి. కలదిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఎందుకంటే మనం పచ్చిపప్పు వేసాం కదండీ! కొంచెం నిదానంగా ఉడుకుతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు కొంచెం సాల్టు, రుచికి తగినంత సాల్ట్, కొంచెం 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. కారం ఎవరిష్టం వాళ్ళదండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నా కారం డబ్బా కింద పడిపోయింది. కారం వేసుకొని బాగా కలదిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దామండి. మూత కూర రెడీ అయిపోయిందండి. బాగా ఉడికిపోయింది. ఇంతేనండి. చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఏం లేదండి అసలకి. వంట అనేది చాలా సింపుల్. అంతే దానికోసం మనం ఏంటంటే ఇంట్లో వాళ్ళ చేత ఎన్నెన్ని మాటలు పడతామో అసలకి. ఈ అమ్మాయికి వంట రాదు, మా కోడలికి వంట రాదు, వంట రాదు, వంట రాదు అని. మనం ఎంత బాగా చేసినా ఎవ్వరికీ నచ్చదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.